వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మనం జనరల్ గా ఇన్స్టాగ్రామ్ వాడినా, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఎనీ బ్యాంకింగ్ అప్లికేషన్స్, యూపీఐ అప్లికేషన్స్, ఏ అప్లికేషన్స్ వాడినా మనం నార్మల్ గా డీల్ చేసేది రిక్వెస్ట్ తో అనమాట. అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం, మనం ఒక యూజర్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తాం అనమాట. సో మనం చేసే ఈ ఈ ఆపరేషన్స్ అన్నిటికి, మనం వాడే ఈ అప్లికేషన్స్ అన్నిటి వెనక ఒక రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలాగ వందలాది రిక్వెస్ట్లు, వందలాది యూజర్స్ తో హ్యాండిల్ చేసే ఒక అప్లికేషన్, ఒక ఫ్రేమ్ వర్కే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనమాట. ఇది మన అన్ని రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేస్తుంది. బేసిక్ గా యూజర్ అనేవాడు ఏం చేసినా ఒక 4 టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ని చేయగలడు అనమాట. అంటే వన్, డేటాని గెట్ చేసుకోవడం, లేదా సేవ్ చేయడం, లేదా అప్డేట్ చేయడం, లేదా డిలీట్ చేయడం. ఈ 4 మాత్రమే చేయగలరనమాట ఒక యూజర్ అనేవాడు. ఈ యూజర్ కోసం ఈ 4 ఆపరేషన్స్ ని బ్యాక్ ఎండ్ లో జావా డెవలపర్ గానీ, పైథాన్ డెవలపర్ గానీ, స్ప్రింగ్ బూట్ డెవలపర్ గానీ అతను అనేవాడు లాజిక్ రాస్తాడనమాట. అది ఒక స్ట్రక్చరల్ మేనర్ లో. ఆ స్ట్రక్చరల్ మేనరే ఈ స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇందులో ఫస్ట్ గా దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ గా 2 టైప్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ లో దీన్ని చూడొచ్చు అనమాట. ఒకటి యూజర్ పర్స్పెక్టివ్ అండ్ డెవలపర్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ యూజర్ పర్స్పెక్టివ్ చెప్తాను. ఫస్ట్ యూజర్ అనేవాడు క్లయింట్ బ్రౌజర్ అనుకోవచ్చు. అంటే బ్రౌజర్ నుంచి కదా మనం రిక్వెస్ట్ పంపిస్తాం, అదే మనకు కావాల్సిన డీటెయిల్స్ పంపిస్తాం అనమాట. సో ఫస్ట్ క్లయింట్ అనమాట. క్లయింట్ నుంచి మనం పంపించిన రిక్వెస్ట్ డైరెక్ట్ గా కంట్రోలర్ లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ క్లయింట్, నెక్స్ట్ కంట్రోలర్, దాని తర్వాత సర్వీస్, నెక్స్ట్ రిపోజిటరీ, దాని తర్వాత డేటాబేస్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ అనేది ఆ యూజర్ పర్స్పెక్టివ్ నుంచి ఒక స్ట్రక్చర్ అనమాట. సో డెవలపర్ పర్స్పెక్టివ్ చూస్తే ఫస్ట్ డేటాబేస్ ని క్రియేట్ చేయాలన్నమాట. తను డేటాబేస్ క్రియేట్ చేసిన వెంటనే రిపోజిటరీని క్రియేట్ చేయాలన్నమాట. సో రిపోజిటరీ నెక్స్ట్ సర్వీస్ నెక్స్ట్ కంట్రోలర్ తర్వాత క్లయింట్ అనమాట. ఈ యూజర్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డెవలపర్ పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ యూజర్ పర్స్పెక్టివ్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ని తీసుకుందాం. ఆ కాలేజ్ లో నాకు ఈ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పి స్టూడెంట్ రోల్ నెంబర్ టైప్ చేస్తాం. ఓకేనా, అతని నేమ్, అతని మెయిల్, అతని ఫీజు ఎంత పే చేసాడో ఈ డీటెయిల్స్ అన్ని కావాలి. సో మనం ఫస్ట్ రోల్ నెంబర్ టైప్ చేస్తాం అనమాట. అది మనం క్లయింట్ రిక్వెస్ట్ ఇచ్చాం. ఆ రిక్వెస్ట్ డైరెక్ట్ గా కంట్రోలర్ కి వెళ్తుంది అనమాట. ఆ కంట్రోలర్ లో చెక్ చేస్తుంది కంట్రోలర్. ఈ కంట్రోలర్ కంప్లీట్ గా ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. ఇది ఫస్ట్ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటది. నెక్స్ట్ యూఆర్ఎల్ ని మ్యాపింగ్ చేస్తుంది. దాని తర్వాత ఇన్పుట్ వ్యాలిడేషన్ చేస్తుంది. దాని తర్వాత రెస్పాన్స్ ని పంపిస్తుంది అనమాట. దేనికి? సర్వీస్ లేయర్ కి రెస్పాన్స్ ని పంపిస్తుంది అనమాట. సో ఈ సర్వీస్ లేయర్ వచ్చేసి మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మన బిజినెస్ లాజిక్ మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట. మనకు రెస్ట్ కంట్రోలర్ లేయర్ నుంచి వచ్చిన HTTP రిక్వెస్ట్ సర్వీస్ లో ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలని డిసైడ్ చేస్తాయి అనమాట. ఈ సర్వీస్ లో మనం చాలా లాజిక్ కూడా రాస్తుంటాం. క్యాలిక్యులేషన్స్, వ్యాలిడేషన్స్, ఇవన్నీ ఈ సర్వీస్ లో ఉంటాయి అనమాట. ఈ సర్వీస్ లాజిక్ లో ఇంకా బిజినెస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం, మల్టిపుల్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేయడం, కంట్రోలర్ కి రిపోజిటరీకి మధ్య బ్రిడ్జ్ గా ఉంటది అనమాట. ఇది ఈ సర్వీస్ అనే లేయర్ అనమాట. సో ఈ సర్వీస్ అయిపోయిన వెంటనే సర్వీస్ అనేది నెక్స్ట్ రిపోజిటరీకి పంపిస్తుంది అనమాట ఆ రిక్వెస్ట్ ని. సో ఈ రిపోజిటరీ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే డేటాబేస్ తో కమ్యూనికేట్ అవడానికి ఈ రిపోజిటరీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో హైబర్నెట్ అండ్ జేపీఏ రిపోజిటరీ, స్ప్రింగ్ బూట్ జేపీఏ అని 2 ఉంటాయి. సో ఈ హైబర్నెట్ ఏం చేస్తుందంటే డేటాబేస్ తో కమ్యూనికేట్ అవడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆ రిపోజిటరీ అనేది డేటాబేస్ తో కమ్యూనికేట్ అయ్యి మనకు కావాల్సిన డేటాని గెట్ చేసుకొని ఆ రెస్పాన్స్ అనేది యూజర్కి ఇస్తుంది అనమాట. సో ఇది యూజర్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇది స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్. చాలా ఈజీగా ఉంటుంది మనం వన్స్ ఎక్లిప్స్ లో పర్ఫామ్ చేస్తే. సో ఈ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ కోసం డైరెక్ట్ గా మనం ఎక్లిప్స్ లోకి వెళ్ళి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని చేస్తే కుదరదు అనమాట. ఎందుకంటే దీనికి చాలా డిపెండెన్సీస్ మనం యాడ్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ యాడ్ చేయాలి, XML మ్యాపింగ్ చేసుకోవాలి. సో ఇంతంతా కష్టం అని చెప్పి ఇప్పుడు అప్డేటెడ్ జావా ఏం చేసిందంటే, అప్డేటెడ్ స్ప్రింగ్ బూట్ ఏం చేసిందంటే స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చిందంట. దాన్ని మావెన్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. సో మనం క్రోమ్ లోకి వెళ్ళి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని టైప్ చేసామంటే మనకు ఒక జార్ ఫైల్ లాంటిది ఒకటి వస్తుంది అనమాట. దాంట్లో మనం మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని డిపెండెన్స్ కూడా మనం అక్కడే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో డిపెండెన్స్ యాడ్ చేసి ఆ మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని మనం జార్ ఫైల్స్ లో డౌన్లోడ్ చేసుకుంటాం.
ఆ జార్ ఫైల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని ఎక్లిప్స్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా డిపెండెన్స్ మనం క్రియేట్ చేయక్కర్లేదు అనమాట. ఇన్బిల్ట్ గా దాంట్లోనే క్రియేట్ అయిపోతాయి, ఎందుకంటే అది మ్యావెన్ ప్రాజెక్ట్ కాబట్టి. సో క్రియేట్ అయిన వెంటనే అందులో మనం ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత మనం కోడ్ రాయాలన్నమాట. సో ఇది స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్. సో ఇది అని అర్థం కాకపోతే కింద కామెంట్ లో చెప్పండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అయింది అనిపిస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.